పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరం కూడా తపస్సు కాలములోని 7వ రోజులోనికి ప్రవేశించాం. ఈనాడు మనందరం కూడా ధ్యానిస్తున్నటువంటి సువిశేషము మత్తయి సువార్త నుండి 6వ అధ్యాయము 7 నుంచి 15 వచనాల వరకు తీసుకోబడింది. ఈ యొక్క వచనాలను మనము ధ్యానిస్తే ఈ వచనాలలో మనం ఏ విధంగా ఈ యొక్క తపస్సు కాలంలో ప్రార్థన చేయాలో ప్రభువు పరలోక ప్రార్థన ద్వారా మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. మనం ప్రార్థనలు చేసేటప్పుడు అనేక విధములుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. విన్నప ప్రార్థన అని, కన్నీటి ప్రార్థన అని, ఇంకా వివిధ రకములైనటువంటి మాటలతో మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకు ప్రభువు ఈరోజు మీరు ప్రార్థించేటప్పుడు అన్యుల వలె వ్యర్థమైనటువంటి పదములను ఉపయోగించకుండా ఇదిగో ఈ విధముగా ప్రార్థించండి అని పరలోక ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నారు. పరలోక ప్రార్థనలో మనము ఉచ్చరించేటువంటి ప్రతి ఒక్క పదము కూడా ఒక దైవానుభూతిని, ఒక ఆశీర్వాదాన్ని మనందరికీ కూడా తీసుకొస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఈ తపస్సు కాలంలో ఉన్నటువంటి మనము ఈ పరలోక ప్రార్థనను చేస్తూ ఉన్నప్పుడు, లేక ప్రార్థనలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ విధముగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మొదటిగా, నా ప్రార్థన ఎలా ఉంది? రెండవదిగా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు రోజువారీగానే సాధారణ ప్రార్థన చేస్తూ ఉన్నానా, లేక దేవునికి దగ్గరయ్యేటువంటి ఒక మెచ్చదగినటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నానా? ప్రార్థన చేస్తూ నేను ఇంకా ఎవరినైనా క్షమించకుండా జీవిస్తూ ఉన్నానా? ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్నే నా జీవితంలో నేను మొదటి స్థానంలో ఉంచుతూ ఉన్నానా? చివరిగా, ప్రార్థన చేస్తూ నేను ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నానా అన్న ప్రశ్నలను మనము వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఈ తపస్సు కాలంలో ప్రార్థనలో మరింతగా మనము ఎదుగుతూ, విశ్వాసంలో బలపడుతూ, దేవుని వైపు ఈ యొక్క తపస్సు కాలంలో సాగిపోయేటువంటి జీవితాన్ని ప్రభువు మనందరికీ కూడా ప్రసాదించాలి అని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.